చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది మా రియల్ ఎస్టేట్ ఫెటర్ని అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మిమ్మల్ని అందరినీ ఈ విధంగా చూసుకోవటం, ఈ సమ్మిట్లో పాల్గొనే అవకాశం నాకు కలిగినందుకు ముందు విజయసాయి గారికి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నా కానీ ఇలా సమిట్లో పాల్గొనే చాలా తక్కువే. ఒక విధంగా రాజీ న్యూస్ వారు చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంతమందిని తీసుకొచ్చి ఇక్కడికి ఒక పర్పస్ఫుల్గా ఒక్కొక్క విషయం మీద చక్కగా మాట్లాడేటువంటి విధం కోసం అందరికీ కూడా ఒకళ్ళొకళ్ళ అభిప్రాయాల్ని షేర్ చేసుకోవటం కోసం కూడా ఏర్పాటు చేసిన ఈ సమ్మిట్ సక్సెస్ఫుల్గా జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మేము ఇండస్ట్రీ ఇదివరకు మెడ్రాస్లో ఉండేదండి. మెడ్రాస్ నుంచి హైదరాబాద్కి ఇండస్ట్రీ షిఫ్ట్ అయినప్పుడు మేమందరం కూడా ఇక్కడికి వచ్చాం. వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చాం కదా, సినిమాల్లో ఇప్పుడు కొంచెం వెనకబడిపోతున్నాం మనం, ఏదో ఒక వేరే వ్యాపారం చూసుకుంటేనే బాగుంటుంది అని ఆలోచించినప్పుడు నా మనసులో ఒక రోజున ఒక ఫ్లాష్ బ్యాక్లో సోమన్ బాబు గారు నేను మాట్లాడుకున్న విషయం నాకు గుర్తుకొచ్చింది. ఆయన అన్నారు, అడిగారు నన్ను, మురళీమోహన్ గారు మీ సేవింగ్స్ అని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారండి అని. అంటే ఆమె బిజినెస్ మ్యాన్ అండి, నేను సినిమాలు తీస్తున్నాను, నాకు నచ్చిన సినిమాలు కొనుక్కుంటున్నాను, లేదు అనుకుంటే 2 డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలో షేర్ హోల్డర్గా చేరానండి అన్న. మొదటి 2 బాగున్నాయి కానండి, ఎవరో చేస్తున్న డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలో మీరు షేర్ హోల్డర్గా ఉన్నారంటే అది కరెక్ట్ కాదండి అన్నారు. లేదండి చాలా మంచి వాళ్ళండి, అలాంటి తప్పులు ఏం జరగవు అన్న. మీరు చెప్పింది నిజమే, కాదని అన్నండి, కానీ వాళ్ళు ఎవరో కష్టపడి సంపాదించి మీకు లాభాలు పంచుతారని మీరు అనుకుంటే మీ అంతకంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అన్నారు. లేదండి అన్నాను. ఆ రోజున ఆ మాట ఎందుకు అన్నారో నాకు తెలియదు, కానీ అది జరిగిన సంవత్సరం తిరిగే లోపల 2 కంపెనీలు మూతపడిపోయినాయి. నేను పెట్టిన పెట్టుబడి పోవడమే కాకుండా దాని మీద వాళ్ళు చేసిన అప్పులు కూడా నేను తీర్చాల్సి వచ్చింది. అప్పుడు ఆయనతో అన్నా, ఏమండి మీరు ఆ రోజున అడిగారు మీరు నన్ను, నేను ఇలా చెప్పాను, మరి నాకంటే పెద్ద హీరో మీరు, నాకంటే సీనియర్ హీరో మీరు, మరి మీరు ఎంతో సంపాదిస్తున్నారు కదా, మీ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఎక్కడ చేస్తున్నారండి అని అడిగారు. అప్పుడు ఆయన ఒకే ఒక్క మాట చెప్పాడు, మురళీమోహన్ గారు, ఈ ప్రపంచంలో 3 వంతులు సముద్రమే ఉందండి, కేవలం 1 వంతు మాత్రమే ల్యాండ్ ఉంది. ఈ 1% ల్యాండ్లో డెజర్ట్స్ ఉన్నాయి, బోల్డెన్ చోట వాటర్ ఉండదు, అక్కడ బతకలేరు ఎవరు కూడా. అలాగే మంచు కొండలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి ఎవరు బతకలేము. నివాసయోగ్యమైన స్థలాలు చాలా చాలా తక్కువ ఉన్నాయండి. ప్రపంచం యావత్తు కూడా జనాభా రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతుంది కాబట్టి రాబోయే రోజుల్లో ల్యాండ్కి విపరీతమైన డిమాండ్ వస్తుంది అన్న ఆలోచనతో నేను సంపాదిస్తున్న ప్రతి రూపాయి కూడా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నానండి అన్నారు. నాకు అది ఆ చెప్పిన మాట నా జీవితాన్ని మార్చేసింది నిజంగా చెప్పాలంటే. చాలా కరెక్ట్గా మనకందరికీ తెలుసుకుందే, చరిత్రలో కూడా చాలా చోట్ల చదువుకున్నాం మనం, కానీ సరి అయిన టైంలో సరి అయిన సలహా అనేది ఎంత వాల్యూ ఎంత గొప్పదో ఆయన చెప్పిన టైం నాకు అనిపించింది. కురుక్షేత్ర మహాయుద్ధం జరిగేటప్పుడు అర్జునుడికి నేను చెయ్యను, నేను యుద్ధం చేయలేను, మన పెద్దలందరూ కూడా అందరూ కూడా చేస్తున్నారు, ఎంతోమంది చనిపోతున్నారు అని అంటే అప్పుడు కృష్ణ భగవాన్ చెప్తాడనమాట, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, ఫలితం గురించి ఆలోచించద్దు, నువ్వు కష్టపడి నువ్వు అనుకున్నది చెయ్యి అంతే. ఒకసారి నిలబడిన తర్వాత, యుద్ధంలోకి వచ్చిన తర్వాత వెనక ముందు చూడటం అనేది లేదు, ముందుకెళ్ళిపోవటమే అని. అదే జరిగింది నాకు కూడా. సోమన్ బాబు గారు గీతోపదేశం చేశారు నాకు. హైదరాబాద్ వచ్చి వ్యాపారం చేద్దాం అనగానే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే బాగుంటుంది, ఆయన చెప్పిన సలహా మీరు చేద్దామని అనుకుని 4 పక్కల తిరిగాను హైదరాబాద్ అంతా. చాలామంది స్నేహితులు సలహా ఇచ్చారు, ఏమంటే హైదరాబాద్లో మీరు రియల్ ఎస్టేట్ చేయలేరు, మీలాంటి వాళ్ళు అసలు పనికిరారు,
ఇక్కడ రౌజీయం, గోండాయిజం అన్నీ ఉంటాయి. ఒక లేసిన సైట్లో మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చి ఈ రాళ్ళు పీకేసి మళ్ళీ ఇంకో సైట్ అని అమ్మేస్తూ ఉంటారు. మీరు అనవసరంగా దీంట్లో ఇబ్బంది పడతారండి అన్నారు. సార్ నేను ఒకే మాట చెప్పాను ఆయనకి, నాణ్యానికి బొమ్మ బొరుసు అని రెండు పక్కల ఉన్నట్టుగా ప్రతిదానికి కూడా మంచి చెడు అనేది ఉంటుందండి. మీరందరూ ఒకవైపు నుంచే చూస్తున్నారు, నేను రెండో వైపు నుంచి చూస్తున్నానండి అన్న. ఏమిటది అన్నారు. మనిషి తినటానికి తిండి ఎంత ముఖ్యమో, కట్టుకోవటానికి బట్టలు ఎంత ముఖ్యమో, ఉండటానికి ఇల్లు కూడా అంతే ముఖ్యం. పెళ్ళైన ప్రతివాడు కూడా నాకు అంటూ ఒక ఇల్లు కావాలి, నా సొంత ఇంట్లో నేను ఉండాలి, అది చిన్నదైనా పర్వాలేదు, పెంకుటిల్లు అయినా పర్వాలేదు, ఒక గుడిసైనా పర్వాలేదు అని చెప్పి తనకున్న డబ్బులను బట్టి, తనకున్న స్తోమతను బట్టి డైరెక్ట్గా కొనుక్కునే వాళ్ళు డైరెక్ట్గా ఇళ్ళే కొనుక్కుంటారు. లేదు కొద్ది కొద్దిగా అప్పుడప్పుడే జీవితంలో పైకి వస్తున్న వాళ్ళైతే కనీసం ఓ 300 గజాలు కొనుక్కుందాం ఎక్కడో చోట, తర్వాత డబ్బులు వచ్చినప్పుడు ఇల్లు కట్టుకుందామని అని కొనుక్కుంటారు. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక కళ, నాకంటూ నేను సొంత ఇంట్లో కొనుక్కోవాలి, నా సొంత ఇంట్లో నేను ఉండాలి అని. అలాంటి కళని నిజం చేసే వ్యాపారం ఏమిటి అంటే రియల్ ఎస్టేట్ డెవలపర్. రియల్ ఎస్టేట్ అనేది ఒక అద్భుతమైన వ్యాపారం అండి.